హస్తినా బాట పట్టారు తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి 38వసారి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆశావాహులు కూడా హస్తినాకు క్యూ కట్టారు. ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. అటు మంత్రివర్గ విస్తరణలో అవకాశం కోసం ఆశావాహులంతా జోరుగా లాబింగ్ చేస్తున్నారు. మంత్రి పదవి కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. తెలంగాణ కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్ పై మరిన్ని వివరాలను మనకు అందించడానికి ప్రతినిధి ప్రదీప్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, కాంగ్రెస్ నేతల ఢిల్లీ టూర్ కు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరింది. ఈ నేపథ్యంలో ఆశావులంతా ఢిల్లీ బాట పడతా ఉన్నారు. ఎవరికి వారు ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. మొత్తం 4 ఎమ్మెల్సీ స్థానాలకు గాను దాదాపు 40 మంది ఆశావాహులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి. ఎవరికి వారు ముమ్మరంగా అయితే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు విజయశాంతి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనైతే కలిసి ఉన్నారు. అటు చాలా మంది నేతలు ఢిల్లీలో మకాం వేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం ఆయన తిరిగి హైదరాబాద్ అన్నారు. రేపు జరిగేటువంటి ఉమెన్స్ డే ప్రోగ్రాం అనంతరం సాయంత్రమా లేదా ఆదివారం రోజు ఢిల్లీ వెళ్లి అక్కడ ఢిల్లీ పెద్దలతో ఈ అభ్యర్థుల ఎంపిక సంబంధించి ఏదైతే అధిష్టానంతో చర్చించున్నారని తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఎవరికి వారైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అటు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు, ఇతర పోస్టులకు సంబంధించి కూడా ఒక ఉలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లోనే ఈ మంత్రివర్గ విస్తరణ కూడా జరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఆశావాలు అయితే ఢిల్లీ బాట పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే 3 సార్లు ఢిల్లీ వెళ్లారు. మరోసారి తెలంగాణ కాంగ్రెస్ సంబంధించిన నేతలు, పిసిసి అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లేటువంటి అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక సంబంధించి అయితే ఆ కసరత్తు రేపు జరిగేటువంటి అవకాశం ఉందంటున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.